హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోరెస్ట్ ప్రెజెంట్స్ వన్. ఈరోజు మనం రివర్ ఇండి జెంటో గురించి తెలుసుకుందాం. దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, దాంతోపాటు నెగిటివ్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇది రివర్ ఇండి జెన్ 2. దీన్ని రివర్ మొబిలిటీ అనే బెంగళూరు స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసింది. ఈ రివర్ ఇండి జెన్ 1 లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి మాడిఫై చేసి, అలాగే కొన్ని అప్గ్రేడేషన్ చేసి జెన్ 2 అనేది తీసుకొచ్చారు. జెన్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే పార్కింగ్ బటన్. ఈ పార్కింగ్ బటన్ అనేది ఇక్కడ ఉంటుండే. ఎప్పుడైనా పార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుండే. దానికోసం ఇది చేంజ్ చేసి హ్యాండిల్లో పెట్టారు. మళ్ళీ దీంట్లో జెన్ 1 లో బెల్ట్ డ్రైవ్ ఉంటుండే, ఆ బెల్ట్ డ్రైవ్ ని చైన్ డ్రైవ్ లోకి చేంజ్ చేశారు. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుండే జెన్ 1 లో. జెన్ 2కి వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేశారు. ఈ జెన్ 2 లో 5 కలర్స్ అనేవి ఉన్నాయి. ఇది గ్రే కలర్, అలాగే రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, బ్లూ ఉంటుంది, వైట్ కూడా ఉంటుంది. దీంట్లో జెన్ 2 లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 14 ఇంచ్ అలాయ్ వీల్స్ వాడారు. అలాయ్ వీల్స్ తో పాటు 2 సైడ్స్ అనేవి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ కూడా డిస్క్ ఉంటుంది. సస్పెన్షన్ దగ్గరికి వస్తే ఫ్రంట్ డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడుతున్నారు, బ్యాక్ సైడ్ డ్యూయల్ కాయిల్ సస్పెన్షన్ అనేది వాడుతున్నారు. దీంతో మనం మన ఇండియన్ రోడ్స్ లో ఎలాంటి గుంతలు రాళ్ళు ఉన్నా కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈ రివర్ ఇండిని ఎస్యూవి ఆఫ్ స్కూటర్స్ అంటారు. ఎందుకంటే దీని స్టోరేజ్ విషయానికి వస్తే ఫ్రంట్ గ్లవ్ బాక్స్ లో 12 లీటర్స్ ఆఫ్ స్పేస్ ఉంది. అలాగే సీట్ కింద 43 లీటర్స్ ఆఫ్ స్పేస్ ఇస్తున్నారు. మొత్తం కలిపి 55 లీటర్స్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. మనం సీట్ కింద ఈజీగా 2 బ్యాగ్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే సీట్ కింద ఒక చిన్న ఎల్ఈడి లైట్ ఇస్తున్నారు, నైట్ టైంలో మన లగేజ్ ఉంటే ఈజీగా తీసుకోవడానికి. అలాగే సీట్ అనేది చాలా బ్రాడ్ గా ఉంటుంది, 3 మెంబర్స్ అనేది ఈజీగా కూర్చోవచ్చు. ఈ వెహికల్ ఐడిసి రేంజ్ అనేది 161 కిలోమీటర్స్ అని చెప్పారు. కాకపోతే ఐడిసి రేంజ్ రియల్ రేంజ్ వేరే వేరే ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ అనేది రియల్ రేంజ్ 110 కిలోమీటర్స్ వరకు వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే వెహికల్ ఛార్జ్ కావడానికి 0 to 80% ఛార్జ్ కావడానికి 5 hours అనే టైం తీసుకుంటుంది. ఈ వెహికల్లో బ్యాటరీ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్టెడ్ ఉంది, కాబట్టి ఛార్జర్ అనేది ఫాస్ట్ ఛార్జర్ లేదు. నాకు తెలిసి ఫ్యూచర్ లో వెహికల్ కంపెనీ వాళ్ళు మనకి ఫాస్ట్ ఛార్జర్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జర్స్ అనేటివి షోరూమ్ లో దొరుకుతున్నాయి, కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే షోరూమ్కి వెళ్ళి పెట్టుకోవాలి. వాళ్ళు మనకి ఇంటికి అనేది ప్రొవైడ్ చేయరు. నాకు తెలిసి ఒక 1.5 year లో ఫాస్ట్ ఛార్జెస్ అనేటివి సేల్ కి కూడా వస్తాయని అనుకుంటున్నాను. ఇక డిస్ప్లే దగ్గరికి వస్తే డిస్ప్లేలో టైం, మోడ్స్, ఛార్జింగ్ పర్సంటేజ్, ఇంకా మోడ్తో ఎంత రేంజ్ వరకు వెళ్ళొచ్చో చూడొచ్చు. ఇంకా ఇందులో ఓడోమీటర్ ఉంటుంది, ఇంకా స్పీడోమీటర్ ఉంటుంది. మనం వాడుతున్న పవర్ పర్సంటేజ్ అనేది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. ఈ వెహికల్లో 3 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఈకో మోడ్. ఈకో మోడ్ లో 0 to 50 కిలోమీటర్స్ kmph వరకు మనం వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైడ్ మోడ్ లో 0 to 70 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. ఇంకోటి వచ్చేసి రష్ మోడ్ లో 0 to 90 కిలోమీటర్స్ వరకు మనం వెళ్ళొచ్చు. ఈ వెహికల్ అనేది 0 to 40 kmph స్పీడ్ కి వెళ్ళడానికి 0 to 4.7 seconds అనేది తీసుకుంటుంది. ఈ వెహికల్ లో నాకు నచ్చిన పాజిటివ్స్ ఏంటంటే దీని స్టోరేజ్ అనేది చాలా ఇచ్చారు. ఇంకోటి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమైనా సామాన్ పెట్టుకొని వెళ్తాం కదా, ఆ సామాన్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఇచ్చారు. అలాగే మనం సామాన్ పెట్టుకున్నాక కాలు పెట్టుకోవడానికి ముందు కూడా ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇందులో 2 హెడ్ లైట్స్ ఉంటాయి, ఒకటి లో బీమ్ లాగా వర్క్ అవుతుంది, ఇంకొకటి హై బీమ్ లాగా వర్క్ అవుతుంది. ఈ వెహికల్ లో సైడ్ ప్యానెల్స్ కూడా ఇచ్చారు. మనం యాక్సెసరీస్ లో స్టోరేజ్ బాక్స్ కొనుక్కొని కూడా అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే అవి క్రాష్ గార్డ్ లాగా కూడా యూజ్ అవుతాయి. ఈ వెహికల్ లో 4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. మోటార్ విషయానికి వస్తే మిడ్ డ్రైవ్ PMSM మోటార్ వాడారు. ఈ వెహికల్ కి బ్యాటరీ, మోటార్, ఛార్జర్ కి 5 years వారంటీ అయితే ఇచ్చారు. మనకు కావాలంటే 3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బ్యాటరీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వేరే వెహికల్స్ లో బ్యాటరీ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ వెహికల్ లో బ్యాటరీ ప్రాబ్లమ్ వస్తే బ్యాటరీ లోపల సెల్స్ ఉంటాయి, అందులో ఏ డ్యామేజ్ సెల్ ఉందో ఆ సెల్ ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సైడ్ ఇండికేటర్స్ అనేవి ఓలా యాటర్కి ఇచ్చినట్టు బాడీలో ఇన్బిల్ట్ ఇస్తే అయిపోతుండే, కాకపోతే అవి బయటికి ఇచ్చారు. అవి బయటకు ఉన్నాయి కాబట్టి చాలా డెలికేట్ ఉంటాయి, ఈజీగా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ మీద చాలా చిన్నగా ఉన్నాయి. హైవేలో వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చే వెహికల్స్ అంత మంచిగా కనిపించవు. ఇక ప్రైస్ విషయానికి వెళ్తే ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1.43 lakhs ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.52 lakhs ఉంది.
ఓవరాల్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఈ వెహికల్ చాలా బల్కీ ఉంటుంది. 143 కేజీస్ ఉంటుంది. అయినా గాని మనం ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. ఈ వెహికల్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.